టీడీపీ ప్రభుత్వం ఒక కొలిక్కి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసింది ఆ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం. సో ఇప్పుడు పోలవరాన్ని 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏదైతే వినియోగంలోకి తీసుకురావాలి, ఇది నా ఆకాంక్ష అంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అట్లాగే కేంద్రం కూడా మొన్న మనం చూడొచ్చు, బడ్జెట్లో కూడా పోలవరాన్ని పూర్తిగా సత్వరం పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం, దానికి కావాల్సిన నిధులు ఇస్తామని కేంద్రం కూడా చెప్పడం, ఈ విధంగా దానికి సంబంధించినటువంటి సమీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్, చూద్దాం. పోలవరం ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావడానికి 2 సీజన్ల సమయం పడుతుందని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయకపోగా నాశనం చేసింది అని, దరిమిలా 30,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది అని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపే నిమిత్తం నిన్న సాయంత్రం అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. 990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. పోలవరం పూర్తి చేసే బాధ్యతను కేంద్రం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తిలోనే వచ్చేది అని అన్నారు చంద్రబాబు. అది అందుబాటులోకి రాకపోవడం వల్ల చాలా ఎక్కువ ధరకు బయట నుంచి కరెంటు కొనాల్సి వస్తుంది అని తెలియజేశారు. పంటలకు కూడా ప్రాజెక్టు నీరు అందుబాటులోకి రాలేదని, ఇవన్నీ లెక్కవేస్తే నష్టం 30,000 కోట్ల వరకు తేలుతుంది అని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరు, మలి దశలో 45.72 మీటర్ల కాంటూరులో నిర్మాణాలంటూ సందేహాలకు తావివ్వకుండా గరిష్ట నీటి నిల్వ 196.40 టీఎంసీ మేర ప్రాజెక్టు నిర్మాణం సాగాలని, ఆ మేరకు కేంద్రం సహకరించి నిధులివ్వాల్సిందిగా కోరదామని చంద్రబాబు చెప్పారు. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని కేంద్ర జల సంఘం చైర్మన్ ఖుష్వీందర్ వోహ్రో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం స్పందించి సకాలంలో ఆదేశాలు జారీ చేయాలి. కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే ఈ ఏడాది నవంబర్ నుంచే పనులు ప్రారంభించే వీలుంటుంది అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. తప్పుడు ప్రచారం చేయడంలో వైసీపీ ఆరితేరిందని, ఉపేక్షించకుండా అవసరమైన సందర్భాల్లో మంత్రులు తక్షణం వాటిని తిప్పికొట్టాలని కేబినెట్ నిర్ణయించింది. 2019 ఎన్నికల ముందు జగన్పై జరిగిన కోడి కత్తి దాడిని తాము పెద్ద సీరియస్ గా తీసుకోలేదు అన్నారు చంద్రబాబు. అలాగే బాబాయ్ హత్యను వాళ్లు చేసి తమపై తోసివేసినా తాము అంత బలంగా స్పందించలేదు అని తెలిపారు. వాటి ప్రభావం ఉండదు అనుకున్నామని అన్నారు. కానీ అవి ప్రభావం చూపాయి అని చెప్పారు. ఇక ఈసారి ఎన్నికల ముందు జగన్పై గులకరాయి దాడి జరిగిన వెంటనే తాము స్పందించి అది డ్రామా అని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లామని చెప్పారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశామని, ఇప్పటికే జగన్ వ్యవహారాలు వారికి అర్థమై గులకరాయి దాడిని నమ్మలేదు అన్నారు. కొద్ది రోజుల క్రితం వినుకొండలో 2 వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి అందులో ఒకరు హత్యకు గురైతే జగన్ దానిని తమ పార్టీకి పుయ్యాలని చూశారని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. ఇక మరోవైపు పోలవరం ప్రాజెక్టు హెడ్ బాక్స్ నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నందున 990 కోట్లతో కొత్త వాల్ ను నిర్మించేందుకు ఏపీ కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తి చేసేందుకు తక్షణమే 12,157.53 కోట్లు అడ్వాన్స్ గా విడుదల చేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. 41.15 మీటర్ల కాంటూర్లో తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్రం 30,436.95 కోట్లకు ఆమోదించింది అని గుర్తు చేసింది. ఇందులో ఇంకా 12,157.53 కోట్లు రావాల్సి ఉన్నందున ఈ మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో ముందస్తుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇలా ముందస్తుగా నిధులు మంజూరు చేయడం వల్ల దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టాలెక్కించి త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుంటుంది అని పేర్కొంది. ఇక ప్రాజెక్టు రెండో దశలో 45.72 మీటర్ల కాంటూర్లో 194.60 టీఎంసీలు నిల్వ చేసేలా పనులు చేపట్టేందుకు అంచనాలు సవరించాలని కోరింది. సవరించిన అంచనా వ్యయాన్ని త్వరలోనే కేంద్రానికి అందజేస్తామని తీర్మానంలో వెల్లడించింది.
ఈ నెల 3న కేంద్ర జల సంఘం చైర్మన్ కుష్విందర్ ఓహ్రో ఆధ్వర్యంలో అంతర్జాతీయ నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ సాయిల్ మినరల్స్ రీసెర్చ్ స్టేషన్, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు, కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాత డయాఫ్రామ్ వాల్కు మరమ్మతులు చేసే బదులు కొత్తది నిర్మించాలన్న నిర్ణయం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త వాల్ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వాలని పేర్కొంది. అలాగే పోలవరం ఎడమ కాలువ, కుడి కాలువల ద్వారా 8,123 క్యూసెక్కులు, 11,654 క్యూసెక్కుల వరద ప్రవాహ సామర్థ్యంతో నిర్మాణాలను చేపడతామని సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నామని తెలిపింది. ఇప్పుడు 2 కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచేందుకు అనుమతి ఇవ్వండని విజ్ఞప్తి చేసింది. ఇక ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ తరచూ స్టాప్ వర్క్ ఆర్డర్ ఇస్తుండడం నిర్మాణానికి ఆటంకంగా మారింది. విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణితో భారీ నష్టం వాటిల్లింది. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తిలోకి రాకుండా ఆగిపోయింది. దీనివల్ల భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని కూడా చెప్పడం జరిగింది. గతంలో 440 కోట్లు మాత్రమే అయినటువంటి డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు 990 కోట్లతో అదనంగా నిర్మించాల్సి వస్తుందని కూడా కేబినెట్ అభిప్రాయపడింది. ఏదైతే పూర్తి స్థాయిలో మలిదశలో ఏదైతే కాంటూర్ గా పోలవరం రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు, 45.72 మీటర్ల ఎత్తు ఉండాలి అని భావించారు. దానికే కట్టుబడి ఉండాలని కేంద్రానికి దానికి సంబంధించి ప్రతిపాదనలే పంపిస్తూ తొలి దశ పనులు పూర్తికి అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించింది. సుమారు 12,000 పైచిలుకు కోట్ల రూపాయల సహాయాన్ని ఇమీడియట్ గా విడుదల చేయాలని కూడా కేంద్రాన్ని కోరుతూ చెప్పడం జరిగింది. అదే సమయంలో బడ్జెట్ ప్రతిపాదనల తరువాత పెట్టిన మీడియా సమావేశంలో పోలవరానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడానికి కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రతిపాదన అయితే చెప్పడం జరిగింది. గతంలో 2019, 2020 ఆ 2 సంవత్సరాల్లో పోలవరం పనులు నిలిచిపోవడం, అదే సమయంలో అక్కడ గుత్తేదారు లేకపోవడంతో భారీ ఎత్తున నష్టం వాటిల్లిందనే విషయాన్ని కూడా నిన్న కేబినెట్ లో కీలకంగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరాన్ని గతంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారమే నిర్మించాలని, 23.5 లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడమే కాక 7.2 లక్షల ఎకరాల సాగులోకి తీసుకురావచ్చు అని కూడా నిన్న కేబినెట్ అభిప్రాయపడింది. సాగునీటి అవసరాలకు 4.9 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 18.5 టీఎంసీల వినియోగించుకునే అవకాశం కూడా దీనివల్ల వస్తుందని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి హైడల్ ప్రాజెక్టు కూడా వస్తుందని పేర్కొనడం జరిగింది. కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు ఇక్కడ డయాఫ్రామ్ వాల్ విషయంలో కూడా నిన్న కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాదాపు 990 కోట్లు వాల్ నిర్మించేందుకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తాన్ని కూడా కేంద్రం మంజూరు చేయాల్సిందిగా కూడా కోరాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 12,157 కోట్లు పోలవరం తొలి దశ పనులకు తక్షణమే విడుదల చేయాలని ఒక తీర్మానాన్ని కూడా కోరుతూ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు గతం మొత్తం 30,436.95 కోట్లకు సవరించిన అంచనా వ్యయాన్ని గతంలో ఆమోదించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 45.72 మీటర్ల కాంటూర్ వరకు కూడా పోలవరం నిర్మాణానికి సంబంధించి ఆమోదాలు తెలపాలని కూడా నిన్న కేబినెట్ లో అడిగిన పరిస్థితి. అలాగే పోలవరం ఎడమ కాలువ, కుడి కాలువ ద్వారా 8,123 క్యూసెక్కులు, 11,657 క్యూసెక్కుల వరద ప్రవాహ సామర్థ్యంతో నిర్మాణాలు చేపడతామని సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడు 2 కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని కూడా 17,500 క్యూసెక్కులకు పెంచేందుకు కూడా అనుమతి ఇవ్వాలంటూ ప్రత్యేకంగా ఆ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పదే పోలవరం నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నటువంటి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ స్టాప్ వర్క్ ఆర్డర్లు శాశ్వతంగా ఎత్తివేయాలని కూడా కోరాలని నిర్ణయించుకున్నారు. ఈ గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం పైన కూడా నిన్న కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. 2019 నాటికి 72% పూర్తయిన పోలవరం పనులను వెనక్కి తీసుకెళ్లింది ఆ ప్రభుత్వం. 2019-20లో అసలు పనులే చేపట్టలేదు. భారీ వరద కారణంగా ఎక్కం రాక్విల్ డ్యామ్ గ్యాప్ 1 వద్ద కూడా భారీ గోతులు ఏర్పడ్డాయి. గ్యాప్ 2 ప్రాంతంలో కూడా భారీ గొంతులు ఏర్పడ్డాయి. ఎగువ దిగువ కాపర్ డ్యాములు భారీగా సీపేజ్ ఎగదొందుతోందనే విషయాన్ని కూడా నిన్న జరిగిన కేబినెట్ లో చర్చించడం జరిగింది. 500 మీటర్ల మేర నిర్మించిన గైడ్ బండ్ కుంగిపోవడం, 2020లో గోదావరి వరదల తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు 4 ఏళ్ల పాటు నిలిచిపోవడం కూడా నేను కేబినెట్ లో ప్రస్తావనకైతే వచ్చింది. సాగునీరు అందక రైతులు 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే మరోవైపు జలవిద్యుత్ కేంద్రం అందుబాటులోకి రాకపోవడం వల్ల మరొక 3,000 కోట్లు నష్టం వాటిల్లింది. మొత్తంగా లెక్కేస్తే పోలవరం నిర్మాణం ఆలస్యం కారణంగా
గత ప్రభుత్వ అనాలోచిత అసందర్భ అన్యాయమైన నిర్ణయాల కారణంగా దాదాపు 30,000 కోట్ల రూపాయల ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చవిచూడాల్సి వచ్చింది. ఐడల్ ప్రాజెక్ట్ అందుబాటులోకి రాకపోవడం వల్ల ఎక్కువ రేటుకి విద్యుత్తును కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లోనే కొనసాగుతున్న పరిస్థితి ఉందనే విషయాన్ని కూడా నిన్న కేబినెట్ లో చర్చించారు. ఎన్ని అంశాలను ప్రతిపాదిస్తూ ఒక తీర్మానాన్ని సిద్ధం చేశారు. నేడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఈ తీర్మాన కాపీని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా జలవనరుల శాఖ, అదేవిధంగా ప్రధానమంత్రి, అదేవిధంగా ఆర్థిక మంత్రి కూడా అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సత్య.